నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రి నందు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం, ఆ మర్నాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సాంప్రదాయం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతోంది. ఈ దశమి రోజున శ్రీరామ నామస్మరణ చేయటం శ్రీ దుర్గా మల్లేశ్వర సన్నిధిలో శ్రీరామ పూజ ఉత్తమమని పురాణాలు పేర్కొంటూ ఉంటాయి. కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. ओम जाबाले महर्षये नमः स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि तैयज्ञं तर्हि प्रवोक्षन्न पुरुषञ्जातमत्तरः तेन देवा अयदन्दासाध्यारदयश्च साङ्गसपरिवार श्रीरामचन्द्र परब्रह्मणे नमो नमः वस्त्रं समर्पयामि तस्मात् यज्ञात् सर्वहुतः समृद्धं प्रजदाज्ञं विशुभुस्ताश्चक्रेवायव्यानो आरण्यान्ग्राम्याश्चये श्रीरामचन्द्र परब्रह्मणे नमो नमः उपवीतं समर्पयामि दाचमनीयं समर्पयामि तस्मात् यज्ञात् सर्वहुतः अजस्सामानजज्ञरे छन्दागमसजज्ञरे तस्मात् यजस्तस्मात् जायता श्रीरामचन्द्र परब्रह्मणे नमो नमः दिव्यश्रीविरमलगन्धं परिकल्पयामि तस्मात् अजायन्ता एकेचो भजाततः गावो रामचंद्र प्रभु की जय, राजा रामचंद्र प्रभु की जय, जय श्री राम श्री राम। वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। महादेव అనాదిగా నవాబులు, చక్రవర్తులు పేదల కోసం విరాళంగా ఇచ్చిన కోట్ల రూపాయల విలువ గల వక్ఫ్ ఆస్తుల్ని రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకుని ముస్లింలను దగా చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రానున్న ఎన్నికల్లో ముస్లింలు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక దారుణంగా ముస్లింలను వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన ఎన్డీఏ ప్రభుత్వం, ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన ఎన్డీఏ ప్రభుత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ 10 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు మీరు ప్రతి ఊరు వాడ తిరిగి మేం ముస్లింలకు అనుకూలంగా ఉంటాం, మేం ముస్లింలకు వ్యతిరేకంగా ఏ పని చెయ్యం, ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చిన్న బిల్లు వచ్చినా గానీ మొట్టమొదటి మాట్లాడేది మేమే, లోక్సభలో ప్రశ్నిస్తాం, రాజ్యసభలో ప్రశ్నిస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ వక్ఫ్ బిల్లుని మీరు ఎందుకు సమర్థించారు? లోక్సభలో గాని రాజ్యసభలో గాని, లోక్సభలో రాజ్యసభలో మీరు ఎందుకు వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు? మీరు వేసిన ఓట్ల ద్వారా ముస్లింల మనోభావాలు దెబ్బతినలేదా? ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింల మనోభావాలను మీరు గమనించారా? మీరు ముస్లింలను మోసం చేయలేదా? ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత బోడిమల్లన్న అన్న సామెతగా ముస్లింలను మీరు చూడలేదా? కూరలో కరివేపాకు లాగా మీరు వాళ్ళని పక్కన పడేయలేదా? ఇది సమంజసమేనా అని చెప్పి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు శ్రీరామనవమి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్, కోదండ రామ మందిరం, ఏలూరు రోడ్డు రామ మందిరం, సీతారామపురం ఆంజనేయ స్వామి ఆలయం అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఏలూరు రోడ్డు కోదండ రామాలయం నందు గత 60 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకల్ని జరుపుకుంటున్నారని ఆలయ వ్యవస్థాపకులు తెలియజేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు బాగా ఎక్కువగా రావడం జరిగిందని అన్నారు.
పని ఏర్పాటు చేస్తున్నాం. వ్యవహారంగా ఏర్పాటు చేసి జగన్ అందరికీ కనీసం కావాల్సిన విధంగా అందరినీ శ్రీరామ కార్యక్రమం చేసి ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా అని అనేక రకాల జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ శ్రీరామానికి మొక్కలన్నీ శుభంగా భగవద్ బంధువులందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు నాడే మనం ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాము. ప్రతి హిందువు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. ఆదర్శ దంపతులుగా సీతారామచంద్రులు మనకి ఆదర్శంగా తీసుకొని ఈ కళ్యాణ మహోత్సవం చేసుకుంటాము. ప్రతి హిందువు ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన ఏలూరు రోడ్డు రామ మందిరంలో మన ఐలాపురం వెంకయ్య గారు స్థాపించబడిన ఈ రామ మందిరం 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు 80వ కళ్యాణోత్సవం జరుగుతుంది. భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చాలా విశేషంగా చాలా గొప్పగా ఈ రోజు కళ్యాణ మహోత్సవం జరిగినది. చాలా విశేషం. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న 1948 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ప్రారంభించామని, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామని ముడివాడ ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇంద్రాదేవి సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇతర దురలవాట్లకి దూరంగా ఉండాలని తెలిపారు. సిగరెట్, మద్యపానం, గంజాయి లాంటివి ఆరోగ్యానికి హానికరమని, వాటితో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతిరోజు నడకతో పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. నమస్కారం అండి. నేను డాక్టర్ ఇంద్రాదేవి, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ వర్క్ చేస్తున్నానండి. ఈ రోజున ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ హెల్త్ డే మనకి నిర్ణయించారు. వరల్డ్ హెల్త్ డే అంటే అవేర్నెస్, ప్రజల్లో అవేర్నెస్ కలగజేయటం కోసం, ఆరోగ్యం పైన అవేర్నెస్ కలగజేయటం. అలాగే మనకి ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది. అదేంటంటే మనకి హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అన్నమాట. అంటే తల్లి మరియు నవజాత శిశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణ మీద ఈ సంవత్సరం అది థీమ్ గా పెంచుకొని వాళ్ళ యొక్క హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనే థీమ్ ని నిర్ణయించుకొని ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే మనం జరుపుకుంటాం. అలాగే న్యూట్రిషన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉన్నది, అలా ఆహారపు అలవాట్లు, అలాగే దాన్ని ఫ్రెష్ గా వండిన 6 గంటల లోపలే తినటం అనేది, ఆహారపు అలవాట్లు మంచిగా ఇంప్రూవ్ చేసుకోవటం అనేది, అలాగే వ్యాయామము, తర్వాత ఆహారపు అలవాట్లు, అలాగే మగవారికి గాని వీళ్ళకి దురలవాట్లు అంటే స్మోకింగ్ గాని, ఆల్కహాల్ ఇట్లాంటివన్నిటిని మనం దూరం పెట్టడము, ఇలాంటివన్నీ మనం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఈ మన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు లేకుండా ఉండటమే మనిషి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతాము. అలాగే ఒకవేళ సీజనల్ గా గానీ ఏదైనా మనకి వేరే రోగ లక్షణాలు ఏమైనా కనపడినప్పుడు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయించుకుని డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే కూడా మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. సో అలాగే ఈ ఆరోగ్యం మహాభాగ్యం అనేది ఎలా ఉంటుందంటే మన యొక్క ఈ స్టైల్ బట్టి, అలాగే మన పరిశుభ్రత, పర్సనల్ కేర్ తీసుకోవటం, అలాగే పరిసరాల పరిశుభ్రత, ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోయిన టైంలో మనకి ఈ
అక్కడ నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో ఈ మలేరియా, ఈ దోమలు, అవన్నీ ఈగలు వాడిన పదార్థాలు తినటం వల్ల ఇలాంటి అన్ని పరిసరాలు పరిశుభ్రతగా లేకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే పరిసరాల పరిశుభ్రత, అలాగే మనకి మంచి ఆహారపు అలవాట్లు, అలాగే వ్యాయామం చేయటము, అలాగే ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా మనకి మనిషి ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి. అలాగే మనకి అందరూ ఈ అవగాహన కల్పించుకొని ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ అవేర్నెస్ కలుగజేసుకుని ఒక ఆరోగ్యం ఎలా పరిరక్షించుకోవాలి అనేది అవగాహన కల్పించుకుని ఇవన్నీ మనం పాటిస్తే మనకి అనారోగ్యం అనేది మన చెంతకు రాకుండా ఉంటది. ఆరోగ్యంగా ఉంటే, విద్య రెండు ఉంటే గనక దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన ప్రజలందరూ కూడా మెయిన్ గా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయం మీద అవగాహన కల్పించుకొని, అలాగే ఈ సంవత్సరం 2025 ప్రజల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తెలిపారు. నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో 43 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని పార్టీ నేత వెనుగండ్ల రామకృష్ణ మరియు పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఆటో తిరగబడి 10 మందికి గాయాలు, ఒక వ్యక్తి మృతి చెందాడు. నందివాడ మండలం అరిపిరాల గ్రామం నుండి రోజు 10 మంది గుడివాడ విశ్వభారతి హైస్కూల్లో వంట పని చేసేందుకు మరియు విద్యార్థులకి భోజనం సప్లై నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసి తిరుగు ప్రయాణంలో నందివాడ మండలం పుట్టగుంట గ్రామం వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను గుద్దటంతో ఆటో తిరగబడి అందులో ఉన్న 10 మంది వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుల్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏం చేస్తారు మీరు? స్కూల్లో ఆయాగా చేస్తాం. స్కూల్లో ఆయాగా చేస్తామండి. రోజు ఎక్కడి నుంచి చేస్తారు మీరు? అరిపురాల నుంచి వస్తాం.
ఎంతమంది వస్తారు? 10 మంది వస్తాం. ఏం జరిగింది ఇవాళ? ఎప్పుడు వచ్చారు డ్యూటీకి? పొద్దున్నే 10కి వస్తాం, నైట్ 10 అవుద్ది. ఇవాళ డైనింగ్ వెళ్ళి తొందరగా అయిపోయిందని 9:30కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతామండి. ఎదరు గేదెలు 2 అడ్డు వచ్చినాయి. రోజు ఇదే టైం మీకు? అదే టైం. ఎంత ఇస్తారా జీతం మీకు? 10 ఇస్తారు. ఇప్పుడు స్కూల్ వాళ్ళు వచ్చారు? ఎవరన్నా వచ్చేసి ఏమన్నారు? వాళ్ళే చూపిస్తా ఉన్నారు సార్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? గేదెలు అడ్డు వచ్చినాయి. ఉన్నానండి, గేదె వెళ్ళలేదు, ఒకేసారి తిరిగి పరిగెత్తుకొచ్చేసింది. బట్ ఆగల నాకు. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్కూల్ కానీ తీసుకెళ్తానండి. గురువాళ్ళనా? రోజు డైలీ వెళ్తారండి, పొద్దున్న సాయంత్రం. ఎన్ని గంటలకు వెళ్తారు ఇక్కడ నుంచి? పొద్దున్నే 10ంటికి తీసుకొస్తానండి, సాయంత్రం 10ంటికి తీసుకెళ్తాను. ఎక్కడికి? ఏ ఊరు తీసుకెళ్తా? అరిపిరాలండి. ఎంతమంది తీసుకెళ్ళి? ఇప్పుడు 10 మంది అండి. ఏమైంది అక్కడ? వద్దున దానంగానే గేదెల రాత్రి కింద నుంచి పైకి వచ్చేసిందండి. అనపల్లో అప్పుడు వచ్చేసింది, పై పరిగెత్తి బండి ఆగలేదు. ఎంతమంది ఆటోలు మొత్తం? 10 మంది. 10 మంది. ఎవరికైనా దెబ్బలు వెళ్ళి బాగా? నీకు ఎక్కడ వెళ్ళి? తలకి వెళ్ళిందండి రాట్లు. స్కూల్లో ఏం చేస్తారు? ఎప్పటి నుంచి? ఎక్కడ? ఏ ఊరు మీది? ఎన్ని గంటలకు వస్తారు? 8 సంవత్సరాల నుంచి ఎక్కడ? పార్టీలో. ఏం చేస్తా ఉంటారు? మేమండి రూములు తుడిచి తడేస్తాం, పిల్లలకు భోజనాలు పెడితే బలాలు తుడుతాం. ఎన్ని గంటలకు వస్తారు పొద్దున్నే? పొద్దున్నే 10 గంటలకు వస్తామండి, సాయంత్రం 11 అవుద్ది, 10:30, 11. ఎంత ఇస్తారమ్మ జీతం మీకు? అప్పుడు కొత్తలో 8,000 ఇచ్చారండి, ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. రోజు నైట్ ఆటోకి వెళ్ళటం మీరు? ఆటోకి వెళ్ళి ఆటోకి వస్తాం. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నేను లోన్ ఉన్నాను సార్, చూడలేదు. ఆటోలో లేరు మీరు? ఉన్నాము. మరి ఏ గేద అంటున్నారు, మేము ఆ గేద వెళ్ళిపోయింది, మేము చూడలేదు బాబు, లోన్ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.